అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎన్నికల కోడ్ సందర్భంగా మరి మండల కేంద్రంలో ఏర్పాటు కార్యక్రమం ఆవిర్భావ దినం మండల కేంద్రంలో ఏర్పాటు చేయకుండా మరి మా ఇంటి అందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 నాడు స్థాపించి హైదరాబాదు నడిబొడ్డున మరి స్థాపించి కేవలం 9 నెలలనే అధికారం వచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణకు రెండవసారి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా తెలంగాణలో తయారవుతుందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉండరాదని చెప్పి తెలంగాణలో టీఆర్ఎస్ అనే పార్టీ బీఆర్ఎస్గా మారి ఈరోజు ఎక్కడ లేకుండా పోతుంది. రాబోయే 5-10 సంవత్సరాల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయ్యడం ఖాయము. ఏ పార్టీని అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దాం అనుకునేవారు మరి వారే లేకుండా అయిపోతారు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలంగా తయారై రాబోయే రోజుల్లో అధికారం చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తెలంగాణలో మరి 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకున్నా గ్రామాన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీకి అధికారమే ముఖ్యం కాబట్టి అధికారం పోయి కనీసం 3 నెలలు కూడా కాలేదు. మరి అందరూ కూడా అధికార పార్టీకి వలస పక్షులై చేరుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కనుమరుగు కావడం ఖాయం. మరి గులాబీ జెండా కూడా ఎక్కడ కనబడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించి మరి మన యొక్క తెలుగువారి ఆరాధ్య దైవము ఎన్టీఆర్ గారు మరి మన యొక్క తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి యావత్ ప్రపంచానికే మన తెలుగువారి సత్తా ఏందో నిరూపించడం. కాబట్టి